మరి రాజేశ్వరరావు అన్న ఇంటికి రా అని చెప్పాడు. వెంటనే లేచి యేసుపాదం గారు అప్పటికి ఇంకా లేవలే, మొహం కూడా గడుపుకోలే, ఆడ ఉండి ఈయన తీసుకొని అక్కడికి పోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొరియనన్నతో మాట్లాడాను. మొదట వెళ్ళి కొరియనన్నతో మాట్లాడాను. నేనే కదా సమాధానం అన్నది, అందరూ కలిసి అర్థమని, నీకు ఇష్టమే కదా అని అన్నా. ఇష్టమే అన్నాడు. తర్వాత ఓపేది వాళ్ళు కూడా ఉంటే మాట్లాడాను. అన్న రాజేశ్వరరావు అన్న విషయాలన్నీ కూడా వాళ్ళతో పంచుకోవడం జరిగింది. రాత్రి అందరూ కూడా గ్యాదర్ అయ్యాము. పీటర్ అన్న గారు, రూబెన్ అన్న గారు, ఇంకా అందరూ కూడా వచ్చారు. అన్ని విషయాలన్నీ కూడా పంచుకున్నారు. సమాధానము అనేది హెబ్రోను పైన మాత్రమే సమాధానం. హెబ్రోను భక్సింగ్ గారు పెట్టిన దాని కొరకు సమాధానం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత, యాక్షన్లోనికి వచ్చిన తర్వాత, యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వచ్చి లోపలికి వచ్చి ఇంకేదేదో చేసి, ఇంకా హెబ్రోను దైవజనుడు భక్సింగ్ గారు పెట్టింది ఆయా పద్ధతి వద్దు, తప్పించే ఇలాంటి చేస్తే బాగుండదు. దైవజనుడు పెట్టిన దానికి అన్న మాట ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఆయన తల వాష్ చేసి, లేకపోతే ఆయన ఏదన్నా కాకపట్టి ఇది ఏదన్నా చేసిన మనిషి కదా రాజేశ్వరరావు అన్న. ఆయన నీతిమంతుడు, దీని కొరకు నిలబడ్డాడు. ఈ రోజుల్లో ఆయన నిలబెట్టాడు. కాబట్టి నేను కూడా మీరందరూ కోరేది ఏంటంటే, సమాధానము అని మీరు వచ్చారు, సమాధానం అని మేము కూడా వచ్చాము, అందరం కలిసి ఉన్నాము. అందులో సంతకాలు పెట్టినంత మాత్రాన మమ్మల్ని మీరు నిరాకరించడము, లేకపోతే ఇంకొకరిని తోలనాటం అంటే ఏది ఉండదు. అందరం కలిసి ఉంటాము. జాన్ స్టూవర్ట్ గారు చెప్పారు, చిన్నవాడిని కూడా గౌరవిస్తాము, ప్రేమిస్తామని. అలా ఉంటుంది. కాబట్టి ఈ హెబ్రోను ఆస్తులు కానీ, ప్రాపర్టీ కానీ ఏవైనా సరే భవిష్యత్తులో దేనిపైన రాయాలా, పెట్టాలన్నది మేము అన్నకు అప్పగించేసినాం రాత్రి. ఆయన ఏం చెప్తే అదే. ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అన్న ఏది చెప్తే అదే. అది ఆయన ఏం చేస్తాడో, దేని ఏర్పాటు చేస్తాడో. కాబట్టి ఆయన చేతికి అప్పగించుకున్నాం. మొదట దేవునికి అప్పగించుకున్నాము. దయచేసి ఇక్కడ మరి లోపలికి వచ్చి ఒక స్థానాన్ని పొంది, ఇక ఆ చైర్ కోసమో, ఈ రూమ్ కోసమో, లేదా పైన రూమ్ కోసమో ఇలాంటి రాజకీయపరమైనటువంటి విషయాలు ఏమి చేయొద్దు. దయచేసి కడుపు మంటతో ఉన్నాము, అన్నీ కోల్పోయినా, సేవను కోల్పోయినా. ఇదే ట్రస్ట్ సొసైటీ కొరకు నేను ట్రస్ట్లో ఉన్నప్పుడు నెల్లూరులో నా పైన దాడి చేసి కొట్టి నన్ను, నా భార్య పిల్లలను అవమానపరిచారు. 2 సంవత్సరాలు నేను బయట ఉన్నాను. అప్పుడు నా కొడుకు ఐఏఎస్ పాస్ అయ్యాడు. ఆ సంగతి తెలిసి నా కొడుకుని జైలు పెట్టించారు. ఇంటర్వ్యూ పోకుండా చేశారు. దేవుని కాలు పట్టుకున్నాము, మళ్ళా దేవుడు చేశాడు. కాబట్టి నేను దుఃఖ ప్రదేశం చెప్తున్నా. ఈ మధ్య ఈ ట్రస్ట్ వాళ్ళు నేను పేరు పెట్టి చెప్తున్నా, నీవు కొట్టావు, నడవు గలాబు చేశావు, నేను వాళ్ళ వైపునే ఉన్నా, నీకు సంఘం లేదని అన్నారు, ఓపెన్గానే అన్నారు, నేను ఎవరు తీసుకోవడం లేదని అన్నారు. జానసుబాడు అన్న ఏం చేశాడు కానీ గుంటకలకు పంపించాడు. గుంటకలకు పంపించిన తర్వాత అక్కడ ఒక ఆయన రాజకీయం చేసి నన్ను లేకుండా అక్కడ చేశాడు. ఆ తర్వాత నా కనెక్షన్స్ లేవు. కాబట్టి ఇట్లాంటి విధమైనటువంటి వేషాలు సేవకుల పైన వేయకాకండి. మీ స్వార్థం చూసుకోబాకండి. ఈ ఆస్తులు, మీ ప్రాపర్టీస్ సంపాదించుకొని కూడా పెట్టుకున్నారు. మా జోలికి వస్తే మేము పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటిలాగా ఉన్నాం, మేము బాధలు ఉన్నాం, కడుపు మంటతో ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా అన్నగారు, మా అన్నగారు, మీరు మమ్మల్ని పెంచారు, బైబిల్ స్టడీ చెప్పారు, వాక్యం చెప్పారు. మమ్మల్ని మీరు సరైన రీతిగా మీరు వచ్చి మాకు సరైనటువంటి వసతులు మీరు కల్పించి, మా స్థానాన్ని మాకు మీరు గుర్తించి మమ్మల్ని మీరు ప్రేమించండి. మీ పిల్లలాగా, మీ పిల్లలు కోటేసుకుంటే మీరు సంతోషపడతారు. మీ పిల్లలు మంచిగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్లు అయితే సంతోషపడతారు. మా పిల్లలు చదువుకుంటే మీకు అసూయ ఉంది. వీటన్నిటిని కూడా మీరు వదిలిపెట్టండి. కాబట్టి దయచేసి అందరూ కలుస్తాము, సమాధానంగా ఉంటాము. భక్సింగ్ అన్న పెట్టిన దానికే నేను ఓపెన్గా చెప్తున్నాను. అడుగుతున్నారు నిన్నటి నుంచి, అన్న రాజేశ్వరరావు అన్న నీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడి సొసైటీ పెట్టమని నేను అనలేదు, ట్రస్ట్ పెట్టమని అనలేదు. నీ చేతులు పట్టుకున్నా, ఏడ్చిన, నీ దగ్గర చేతులు పట్టుకొని ఏడ్చిన. ఏమని? కలపండి అందరినీ అని. అయితే భక్సింగ్ గారు పెట్టిన దాన్ని మీద చేయమని చెప్పిన.
అది ఏం చేస్తారో ఎట్ట చేస్తారో తదుపరి మీరే చేయండి. మీరు ఇంకా కొంతమంది కామెంట్స్ ఉంది, ఈ సొసైటీ చేస్తారా, ట్రస్ట్ చేస్తారా, మీరు ఏం పెట్టుకోబాకండి. పెద్దలు ఉన్నారు, అన్న ఉన్నాడు, చూసుకుంటాడు. ఆయన పైన నాకు విశ్వాసం ఉంది, మీకు కూడా విశ్వాసం ఉంచండి. నేను కూడా సమాధానకరంగా అన్నలతో కలిసి ఉంటాను, చేస్తాను. గతకాలం ఏదైనా మీకు ఆ నెల్లూరు ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే కూడా నా తప్పు క్షమించండి. సరే, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని యేసు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.